హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చలవాక్స్ విజయస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్న ఆదరు చూద్దాం. ఎంత బాగుంటుందంటే పాలకూర ఉండల కూర అని చిన్నప్పుడు మా అమ్మగారు చేస్తుండేవాళ్ళు. చాలా అద్భుతంగా ఉంటుందండి. చూద్దాం ఎలా చేయాలో. ముందుగా 2 పాలకూర గట్టలు తీసుకుని సన్నగా ఇలా తొరుక్కుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. గిన్నె తీసుకుని అందులోకి ఈ పాలకూర ముక్కలు అన్నీ వేసుకుని బాగా నీరంతా పిండుకుని వేసుకోండి. వేసుకుని ఒక పావు చెంచాడు ఉప్పు, ఒక చెంచాడు జీలకర్ర వేసి బాగా ఇలా పిసికి కలపండి. బాగా ఇలా పిసికి కలపడం వల్ల ఏంటంటే బాగా కలుస్తుంది, నీరు ఊరుతుంది అనమాట. చూసారా, అదిగోండి అలా అన్నమాట. ఒక పావు చెంచాడు కారం కూడా వేసేసుకోండి. వేసేసుకుని శనగపిండి ఒక పావు కేజీ శనగపిండి పడుతుంది దీనికి. ఒక పావు కేజీ శనగపిండి కూడా వేసుకుని ఇలా బాగా కలుపుకుని పెట్టుకోండి. ఇలా అన్నమాట, చక్కగా ఉండలు వేసుకునేందుకు వీలుగా. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకుని ఈ ఉండలు అన్నీ వేగేందుకు సరిపడా నూనె పోసుకుని బాగా కాచుకోండి హై ఫ్లేమ్లో. కాగిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్కి పెట్టుకుని ఇలా ఒక్కొక్కటి మీడియం సైజు ఉండలు చిన్న చిన్నవి, మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, ఇలాగనమాట. చక్కగా అన్నీ వేసుకోండి. చక్కగా అన్నీ వేసుకుని చూడండి. చక్కగా ఇలా ఒకటిగా అంటుకుని ఉంటే దాన్ని సపరేట్ చేసుకోండి. చక్కగా సపరేట్ చేసుకోండి. ఇలా కలుపుతూ ఉండండి. ఒక్క 10 నిమిషాలు అన్నీ చక్కగా ఎర్రగా వేగిపోతాయి. ఆ ఎర్రగా వేగేంత వరకు అలా అన్నీ అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. ఇలా అన్నమాట. చక్కగా కింద నుంచి పైకి, పైవి కిందకి అట్లా ఇవి చూడండి చక్కగా ఎర్రగా కాలిపోయినాయి కదా. ఒక డిష్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కూర ఎలా చేయాలో చూద్దాం. వాటికి కావాల్సిన సామాన్ చూద్దాం. ఒక 3 మీడియం సైజు టమాటాలు తీసుకుని ముక్కలు తరిగి పెట్టుకోండి. 3 వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక అరంగుళం అల్లం, ఒక 2 పచ్చిమిరపకాయలు. ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకుని అన్నీ వేసేసుకోండి. అందులో వేసేసుకుని ఒక పావు చెంచాడు ఉప్పు, ఒక చిటికెడు పసుపు కూడా వేసేసుకోండి. మొత్తం వేసేసుకుని చక్కగా మిక్సీలో మెత్తగా పట్టుకోండి. చూడండి ఇలాగనమాట. చూడండి చక్కగా ఇలా అన్నమాట. చక్కగా మెత్తగా పట్టేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకుని ఒక 2 చెంచాలు నూనె వేసుకోండి. వేసుకుని దాంట్లో తాలింపులు వేసుకోండి. ఈ తాలింపుల్లో మనం పచ్చెనగపప్పు, చాయ్ మినపప్పు వేయం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 2 ఎండుమిరపకాయ తుంపులే వేస్తాం. ఈ తాలింపులన్నీ బాగా వేగేంత వరకు అటు ఇటు కలుపుకుంటూ ఉండండి. తాలింపులన్నీ వేగిపోయినాయి అనుకున్నప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ఇలా చిన్న ముక్కలు తొరుక్కుని వేసేసుకోండి. వేసుకుని ఆ ఉల్లిపాయలన్నీ చక్కగా వేగేంత వరకు ఒక 2 నుంచి 3 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. అప్పుడప్పుడు ఒక 3-4 నిమిషాలకి అది చక్కగా 70-80% వేగిపోతుంది ఉల్లిపాయ. పూర్తిగా వేగింది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మనం మిక్సీలో పట్టుకున్నది ఉంది కదా టమాటా మిశ్రమం, ఆ మొత్తం వేసేయండి. వేసేసి ఆ పచ్చి అంతా పోయేంత వరకు చక్కగా బాగా కలపండి. కలిపి ఆ పచ్చిదనం అంతా పోయేంత వరకు అలా కలుపుతూ వేయించుకోండి. కొంచెం మరీ చిక్కగా ఉందనుకుంటే కొంచెం నీరు కూడా పోసుకోండి. పోసుకుని అటు ఇటు కదుపుతూ ఉండండి. ఇలా ఒక 6-7 నిమిషాలు మధ్య మధ్యలో ఇలా కదుపుతూ వదిలేస్తే చక్కగా ఉడికి ఆ పచ్చిదనం అంతా పోయి అన్నీ కలిసి చక్కగా బాగా గ్రేవీ తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందుట్లోకి ఒక చెంచాడు ధనియాల పొడి, ఒక అర చెంచాడు జీలకర్ర పొడి వేసుకోండి. వేసేసుకుని బాగా కలపండి. బాగా చక్కగా మొత్తం చూసారా అలా వేసి బాగా కలుపుకోండి. ఆ పొడి మొత్తం కలిసేటట్టుగా గ్రేవీ మొత్తం చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. ఉప్పు కొంచెమే వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉండల్లో వేసుకున్నాం, టమాటా మిశ్రమం మిక్సీలో పట్టినప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకోండి. ఇప్పుడు ఈ ఉండలన్నీ వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలిపెట్టి మూత పెట్టండి. ఒక్క 3 నిమిషాలు ఇలా వదిలేయండి.
వదిలేస్తే చూడండి చక్కగా గ్రేవీ అంతా ముక్కలకంతా పట్టి చక్కగా చూడండి ఎంత బాగుందో. బాగా కలపండి. కలిపి ఇంకా ఉడికిపోయింది అనుకున్నప్పుడు తీసేయండి. తీసేసి చక్కగా ఒక సర్వింగ్ డిష్లోకి తీసుకోండి. కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి ఇలా పైన వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక నిమ్మ చెక్క కూడా పిండుకోండి, అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. నిమ్మకాయ పిండుకోవటం వల్ల పులుపు కూడా వస్తూ పంటి కిందకే అద్భుతంగా ఉంటుంది. అంతేనండి, అయిపోయింది మన అద్భుతమైన పాల ఉండల కూర. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసుకోండి, తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.